వరదలు అనేవి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. గత 10 రోజులుగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న తరుణంలో స్వయాన ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తూ ఆ సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ ఆ బాధితులు పరామర్శిస్తూ వాళ్ళకి అసలు ఏదైతే ఆహారానికి సంబంధించిన వ్యవహారం కానీ నీళ్లకు సంబంధించిన వ్యవహారం కానీ అందుతున్నాయా లేదా అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు. అలాగే నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు ఏదైతే ఆ బ్రీచ్లు గండ్లు ఉన్నాయో బుడమేరకు సంబంధించి 3 గంటలు పూడ్చేంత వరకు కూడా ఆయన అక్కడే కూర్చొని ఆ కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ ఆయన కూడా ఎంతో కొంత తోడ్పడుతూ ఉన్నారు. ఇది పెద్ద తప్పు అయిపోయింది. ఇక్కడ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిమ్మల రామానాయుడు గారిది ఓవర్ యాక్షన్ అంట. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా. అలాగే మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జేసీబీ పైకి ఎక్కి ఏదో ప్రచారం చేసుకుంటున్నారంట. జేసీబీ లెక్కగా కార్లను కాన్వాయ్లు వెళ్తాయి అందులో ఆ వాటర్లో. మరి ఎందుకని ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? ఇట్లాంటి వ్యాఖ్యల వలన అది వైసీపీకి ఏమైనా ఇబ్బంది కలగదంటారా? ఒకసారి రమేష్ గారు నిన్న చూసారా అది డిబేట్? వినిపించమంటారా? లేకపోతే అంబటి రాంబాబు గారు చూశానండి, గుడివాడ అమర్నాథ్ గారు తెలియదు. అంబటి రాంబాబు గారి విన్నాను నేను. ఒక నిమిషం. సో ఈ విధమైన పరిస్థితులు మరి ఆయన నీటిపారుదల శాఖ మంత్రికి చేశారు. ఆయన పోలవరం గురించి మాట్లాడుతున్నారు. నిన్న ఆయన మంత్రిగా ఉన్న సమయంలో అదే పోలవరానికి సంబంధించి సరైన సమాధానాలు అదేమిటి అంటే నాకు అర్థం కాలేదు, నాకు ఎందుకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు, దానివల్ల ప్రజలకు కూడా అర్థం కాదు అన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. చాలామంది ప్రజలకు కూడా అర్థమైంది ఏంటి అనేది. సో ఈ క్రమంలో ఆ కామెంట్స్ని మీరు ఎట్లా పరిగణిస్తారు రమేష్ గారు? ఇప్పుడు ప్రసాద్ గారు ఆయన అంబటి రాంబాబు గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు ఫస్ట్ డే అక్కడ ఉన్నారు, చూశారు. ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా అది ఆయన బాధ్యత. ఫస్ట్ డే ఉన్నారు పర్లేదు, 2 రోజులు ఉన్నారు పర్లేదు. ఇప్పుడు ఆయన విజిట్ చేయడం వరకు ప్రతిదీ పర్లేదు, కానీ అక్కడే కూర్చొని నేను భోజనం చేస్తున్నాను, నేను లేకపోతే ఇక్కడే పడుకున్నాను, లేకపోతే ఈ గొడుగు ఎగిరిపోతున్నా, ఇవన్నీ కూడా వీడియోలు తీపిచ్చి ఆయన పర్సనల్గా పబ్లిసిటీ ప్రచారం చేసుకున్నారు. అటువంటి అవసరం లేదు అని చెప్పడం జరిగింది తప్ప ఇప్పుడు ఆయన చేసిన పని అక్కడ ఇది కరెక్ట్గా చేయలేదు, ఆయనకు ఇది చేశాడు అని చెప్పి ఆయన ఎక్కడ ఆయన్ని అపహాస్యం చేయలేదండి. ఈ పబ్లిసిటీ పిచ్ తోటి ఓవర్ యాక్షన్ అనే పదం ఉపయోగించారు అంటే ఏంటండి? అదే పబ్లిసిటీ పిచ్ ఆయన ఓవర్ యాక్షన్ అన్నారు. ఇప్పుడు ఆయన అక్కడే కూర్చుని భోజనం చేసే వీడియోలు, లేకపోతే అక్కడే కూర్చొని గొడుగెగిరిపోతున్న వీడియోలు, ఇవన్నీ టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన సంగతి వాస్తవమా కాదండి ప్రసాద్ గారు? వాస్తవంగా మంత్రి గారు ఉన్నప్పుడు ఐ&పిఆర్ అనేది ఒకటి ఉంటుంది, వీడియోలు చేస్తారు. అయితే ఇప్పుడు మీరు సేవా కార్యక్రమాలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ బురదలోకి ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్ళాలి. పెద్ద భోజనానికి ఒకసారి బయటికి వెళ్ళి లోపలికి రావటం ఇవన్నీ జరగాలి అంటే అక్కడ ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ, తిరగడం అన్నిసార్లు అంటే. సో ఆ క్రమంలో ఆయన అక్కడే ఉండి భోంచేశారు. దానికి తప్పేంటి? దానికి అర్థం కావట్లేదు నాకు. దాన్ని అండర్లైన్ చేయాల్సిన అవసరం కూడా లేదే. భోజనం చేయొచ్చండి. ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఇంత కష్టపడుతున్న వ్యక్తి ఇంతకుముందు నీటిపారుదల శాఖ మంత్రి కష్టపడ్డా అని పెడుతుంటే ఆయన మాట్లాడిన ఇప్పుడు ప్రచారం చేసుకోండి. పబ్లిసిటీ తెలుగుదేశం పార్టీకి ఉన్నదే అది. ఎందుకంటే చేసినా చేయకపోయినా పబ్లిసిటీ తోటి వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? గత నీటిపారుదల శాఖ మంత్రి ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి అని చెప్పి ఇలాగా అది చూపించడంతో మాట్లాడిన సందర్భం అది, అంతే తప్ప స్పెసిఫిక్గా ఇప్పుడు అప్పటి వరకు రాని ఇష్యూని ఎందుకు ఆయన ఖండించవలసిన పరిస్థితి వచ్చిందండి? ఇప్పుడు ఎవరైనా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన బాధ్యతల వరకు ఆయన నిర్వర్తించవలసిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు నిర్వర్తిస్తారు. ఇప్పుడు అక్కడికి ప్లేస్లోకే వెళ్ళి చేస్తేనే పని కాదండి. ప్లేస్లోకి వెళ్లకుండా కూడా ఒక అడ్మినిస్ట్రేటర్ అనే వ్యక్తి, ఒక ప్రోవర్బ్ ఉంది, ఒక అడ్మినిస్ట్రేటర్ ఏంటంటే ఆ అడ్మినిస్ట్రేటర్ ఆయన ఆబ్సెన్స్లో కానీ ప్రెజెన్స్లో కానీ ఆ పని చేయగలిగితేనే హీఈస్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. అది ఒక ప్రోవర్బ్. అలాగా అడ్మినిస్ట్రేటర్ అనే వ్యక్తి అక్కడే ఉండాల్సిన అవసరం లేదండి. ఎక్కడ కూర్చున్నా పని చేయగలిగితే అది గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. అలాగా ఆ విషయంలో వచ్చింది ఎక్కడో కాదండి. చంద్రబాబు నాయుడు గారు ఉండేదానికి ఒక 5 కిలోమీటర్లే. అవును సార్, 5 కిలోమీటర్లు కోతవేటు దూరంలో ఉండి కూడా పార్టిసిపేట్ చేయలేదు. అంటే పార్టిసిపేట్ చేయాలి అని కాదు నా ఉద్దేశం.
డైరెక్ట్గా సీఎం గారు ఉంటే అధికారులందరూ అప్రమత్తంగా ఉంటారు. అదేవిధంగా అరే ముఖ్యమంత్రి గారే వచ్చారని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు అందరూ కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళందరూ ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తారు. దాన్ని పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదే. సీఎం గారు వెళ్లకుండానే బాధ్యతాయుతంగా పనిచేసి అక్కడికి వెళ్ళిన తర్వాత సీఎం గారు మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా అని అడిగితే ఎవరు కూడా మాకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పిన దాఖలాలు కూడా లేవు. వెళ్లకుండానే పనిచేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు ఎగ్జాంపుల్ గా ఉన్నారండి. చెప్పండి, ఎక్కడ ఎక్కడ ఏ ఎపిసోడ్లో ఏదైతే వరదలు వచ్చేసి లాస్ట్ టైం కోనసీమ వరద వచ్చినప్పుడు అక్కడ హిమాంశు శుక్లా గారు ఇప్పుడు నారా లోకేష్ గారి దగ్గర ఉన్నారు. హిమాంశు శుక్లా గారు అప్పుడు అక్కడ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. స్పెసిఫిక్ గా వరద అయిపోయిన ఒక వారం తర్వాత ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళితే ఆయన అడగడం జరిగింది, మీ కలెక్టర్ గారు బాగా పనిచేశారా, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, పశువులకు ఇవన్నీ కూడా అందినయా, గడ్డి ఏమైనా అందినయా అని అడిగితే అందరూ కూడా చాలా సంతోషంతో కలెక్టర్ గారు చాలా బాగా పనిచేశారు, మాకు అన్ని అందడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. మరి వరదల్లో ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ ఏమి పర్యటించి ఆయన దగ్గరుండి ఇవన్నీ చూసిన పరిస్థితి లేదే. అడ్మినిస్ట్రేషన్ ని మొబిలైజ్ చేసి అడ్మినిస్ట్రేషన్ తోటి పని చేయించగలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయన స్టైల్. అది చంద్రబాబు నాయుడు గారి స్టైల్. అదే ఒకసారి ఆయన స్టైల్ చెప్తాను. ఆయన నేను చంద్రబాబు నాయుడు గారిని తప్పు పడుతున్నా. చంద్రబాబు నాయుడు గారు నేను తప్పు పడుతున్నా. చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఫీల్డ్ లెవెల్లో ఉండి పని చేయడం. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ఆయన అలా చేశాడు, ఈయన ఎలా చేశాడు అని అనడానికి సరిపోం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్ లో ఉండి పని చేస్తున్నారు. 74 ఏళ్ల వయసులో ఈయన కష్టపడుతున్న కష్టం ఎవరో పడట్లేదు, గత ముఖ్యమంత్రి ప్యాలెస్ లో పడుకున్నాడు అని పెట్టడం అనేది తప్పు. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ళు ఒకేలాగా ఉంటాయి అంతే కదా. నేను అదే చెప్తున్నా. ఒక చిన్న సబ్మిషన్ మీకు. మీ ప్రభుత్వ హయాంలో వరద వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తడిసిన ధాన్యాన్ని ఏదో పరిశీలించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్టే చేశారు, చూసారా? ఆయన స్టేజ్ మీద ఉండి ఆ రైతు తీసుకొచ్చి ధాన్యాన్ని చూపించారు. దాన్ని సమర్థిస్తారా? ఇవన్నీ అధికారులు చేసే తప్పులండి. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు అధికారులు సార్ మీరు అక్కడ దాకా వెళ్ళడానికి కుదరదు, మీకు ఇక్కడ మనం ఇలా అరేంజ్ చేసేస్తాం అని వాళ్ళు అరేంజ్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తానంటే కుదురుద్ది అన్నారా అధికారులు? చంద్రబాబు నాయుడు గారిని కూడా వెళ్ళనివ్వని సంఘటనలు బోళ్ళని ఉన్నాయండి. అవి బయటకు చెప్పరు. ఎందుకంటే ఆయనకి మీడియా పవర్ ఉంది, మీడియా ఇది ఉంది కాబట్టి అవి బయటకు రావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయం మాట్లాడుతున్నారు ఇక్కడ. నేను అనేది ఏంటంటే అధికారులు నాయకులకి సంబంధించిన ఎపిసోడ్లో ఇప్పుడు అధికారులు చంద్రబాబు నాయుడు గారు బోట్ ఎక్కుతానన్నా లేదా జేసీబీ ఎక్కుతానన్నా అధికారులు వద్దనే నివారిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అదేంటి ధాన్యం రైతు తీసుకురావడం ఏంటి, నేనే వెళ్తానని చెప్పేసి అంటే అధికారులు ఎదురు చెప్పే పరిస్థితి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారికి? అప్పట్లో ఉండదు. కానీ ఏంటంటే ఆ రోజున ఉన్న అధికారులు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగా మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అందుకే కదండి మేము ఇబ్బంది పడి ఈ రోజున ఈ ప్రతిపక్ష పాత్రలో ఉండవలసిన పరిస్థితి. అధికారులు చేసిన తప్పిదాలు బోల్డెన్ ఉన్నాయి మా ప్రభుత్వంలో. సో మీరు నిర్ణయం తీసుకోలేదంటారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఖండించలేదు. వాళ్ళని అక్కడ ప్లేస్కి వెళ్ళే వరకు ఆయనకి తెలియదు కదా. ఇప్పుడు ఆ తర్వాత అధికారులు వెళ్ళిన తర్వాత అయినా నేను వెళ్తానని చెప్పేసి అనొచ్చు కదా అన్న. అవును, యాక్చువల్గా వెళ్ళాలి అని చెప్పి ఆయన చెప్పాలి, కాదనట్లేదు. కానీ ఏంటంటే అక్కడ ప్రోగ్రాం ప్రకారం ఆయన వెళ్ళిపోతారు తప్ప దాన్ని ఇక్కడ అరేంజ్ చేస్తారనే ఉద్దేశంలో ఆయన ఉంటారండి. ఓకే, రైట్. గురుమూర్తి గారు, నిన్న అంబటి రాంబాబు గారి ప్రెస్ మీట్ మీకు మరి మీ వరద బాధితులు మీకు ఎక్కువ మంది అక్కడ మీ లంక గ్రామాలు ఉన్నాయి కాబట్టి మీరు చూసారో లేదో నాకు తెలీదు. చూసారండి? సార్ చూశానండి. ఇప్పుడు ప్రసాద్ గారు నేను చూశాను, మిత్రుడు రమేష్ గారు చెప్పింది కూడా విన్నాను. పబ్లిసిటీ అని చెప్తా ఉన్నారు, మాకేదో పబ్లిసిటీ తెచ్చుందని చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో పబ్లిసిటీకి సాక్షి పేపర్ కనిపించారు కనుక్కోమనండి. తర్వాత పబ్లిసిటీ ఏంటండి, ఇప్పుడు ఇవాళ ఏ సంఘటన జరిగినా బయటకు ఎందుకు వస్తాయి? ఎవరో కూడా తీసి ప్రతి వాళ్ళ చేతిలో ఒక కెమెరా ఉంది, ఫోన్ ఉంది, ఆ ఫోన్ ద్వారా తీసేస్తున్నారు. అది పబ్లిసిటీ కాదండి. ఏమండి, ప్రాణాలకి తెగించి అర్ధరాత్రి నైటు పగలనక రేయనక తిరిగారు. ఎవరి కోసం తిరిగారు? ప్రజల కోసం తిరిగారు. అది పబ్లిసిటీనా? రామానాయుడు గారు కూడా ఆ గండిలు తెగిన చోట డే 1 నుంచి ఉండి ఆఖరి రోజు వరకు ఉండి పటిష్టపరిచే వరకు ఉండాలి. తప్పేముంది? ఇప్పుడు ఒక బాధ్యత చెప్పినప్పుడు బాధ్యతను పూర్తి స్థాయిలో చేయాల్సిన బాధ్యత ఉందా లేదంటారు చెప్పండి. ఇవాళ ఖచ్చితంగా ఉంటది కదండి ప్రసాద్ గారు. ఇవాళ నేనేమంటానంటే ఆ క్రమంలోనే
ఇందాక రమేష్ గారు అన్నాడు అధికారులు చేసిన తప్పులు చాలా ఉండేవి. ఎస్, అందుకోసమే ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ ఉంటే అధికార యంత్రాంగం పరుగులు పెట్టింది. ఏ తప్పు ఏమేమి పొరపాట్లు ఉంటే ఆయన దగ్గరుంటే ఆయన కళ్ళారా తీసుకుంటున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏంటంటేనండి, ఏ కష్టం వచ్చినా సరే విశాఖపట్నం కూడా తుఫాన్తో పాటు ప్యారలర్ గా విశాఖపట్నం వెళ్ళాడు. అదే ఆయన లక్షణం. అదేవిధంగా కృష్ణా నదిలో కూడా వరదలు వస్తే విజయవాడ వచ్చి 10 రోజులు పట్టింది రాత్రి. ఏంటంటే 10 రోజుల పాటు మునిగిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్నారు సార్. మళ్ళీ మీరు అలాంటి మాట్లాడే మీరు సెల్ఫ్ గోల్ వేసుకుంటారు. ముఖ్యమంత్రి గారికి ఉండాలంటే ఇల్లు కరువు అండి. ఇల్లు కరువు కాదు, అక్కడ మునిగిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్నారండి. అది వాస్తవం. అదే మనం మాట్లాడాలి. సార్ ప్రసాద్ గారు నాది కంప్లీట్ అవ్వను. చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు వాస్తవం. ఎందుకంటే మాకు ఆ నగరానికి ఒక ప్యాలెస్ కట్టుకునే ఓపిక లేదు, శక్తి లేదు. ఆయన ఏదో పాలు అమ్ముకుని ఆ హెరిటేజ్ పెట్టుకునేదో ఆయన బాధ ఏదో ఆయన పడతా ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి మా తల్లి కోనమ్మ గారు కూడా కనిపెట్టుకుని దాన్ని ఏదో చూసుకుంటే జాగ్రత్తగా కింద మీద పడుతున్నారు. ఎందుకంటే నగరంలో ఒక ఇల్లు కట్టుకునే ఓపిక అంత ఇది కూడా అవసరం కూడా ఆయనకి లేదు. వాళ్ళు నేను ఒక్కటే చెప్తున్నాను, కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళని అంటి పెట్టుకుని పనిచేసాం. నేను ఈ రోజు అడుగుతున్నా చెప్పానండి, విజయవాడ నగరం మేయర్ ఎవరండి? కార్పొరేషన్ ఎవరి కింద ఉందండి? వైసీపీ కింద ఉంది. ఇవాళ మంత్రులు చేశారు. జోగి రమేష్ కావచ్చు, వేలిని నాని కావచ్చు, వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు. ఏమంటే విజయవాడ నగరం పోయి అక్కడ మల్లాది విష్ణు ఉన్నాడు, దేవినేని అవినాష్ ఉన్నాడు, ఎంతో మంది. ఎక్కడ ఉన్నారండి దేవినేని అవినాష్? ఇప్పుడు అక్కడ ఉంటే ఎప్పుడో తీసుకొచ్చేవాళ్ళుగా. దేవినేని అవినాష్ గారు, జోగి రమేష్ గారు ఉంటే కాదండి. కాదు సార్ కంప్లీట్ అవ్వండి. నేనేమంటానంటే వీళ్ళందరికీ అసలు బాధ్యత లేదా? ఒక్క రోజన్నా వచ్చి వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళ కష్టాల్లో ఉంటారు, వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వాలి, మన వంతు అని చేయాలి కదా. ఒక ఏదో విజిటింగ్ ప్రొఫెసర్లు వచ్చినట్టు వచ్చారు, వెళ్ళిపోయారు. సరే మేమే దానికి అప్పుడు రమేష్ గారు చెప్పారు, మా స్టైల్ ఏంటంటే దూరం నుండి చూడటం తప్పితే నేను దగ్గర రామన్నారు. అది సరే వాళ్ళ స్టైల్ కాబట్టి నేను దాన్ని కూడా నేను కామెంట్ చేయట్లా. కాకపోతే నేను మాట్లాడే విజయవాడ నగర ప్రజలు అడుగుతా ఉన్నారు. 5 సంవత్సరాల పాటు వాళ్ళు పరిపాలన చేసి అన్ని చేసి వాళ్ళ కనీసం కంటికి కనపడలేదు అనేది మాట మేమంటాం కాదండి, నా మాటగా అంటలా. నేను అక్కడికి వెళ్తే వాళ్లే చెప్పినటువంటి మాట. ఈ రోజు కూడా నేనే ఉన్నాను సార్ తోటలూరు మండలంలో 10 రోజుల పాటు లంకల్ ప్రజలతో ఉన్నాను. మార్నింగ్ కూడా వెళ్ళి గడ్డి పంపి హడావుడిగా ఇక్కడికి వచ్చాను. ఇదేంటంటే మా నాయకుడు ఏదైతే చేస్తాడో మా లక్షణం కూడా అదే. నేను కూడా అంతే, నేను బై బర్త్ సోషల్ వర్కర్. సో స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, పార్టీ వాళ్ళు కావచ్చు, అందరూ కోఆర్డినేట్ చేసుకుని ఈ మండలంలో మా శాసనసభ్యుడు వరల కుమార్ రాజా గారు వీళ్ళందరూ కూడా మేమందరం ఇదే పని మీద ఉంటాం. అది మా లక్షణం. కానీ ఇవాళ దాన్ని కూడా విమర్శిస్తాం ఎంతవరకు సమంజసం? అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. నేను దాన్ని ఏం విమర్శించట్లా, అది కూడా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. ఇవాళ మొదటి రోజు నుండి ఆఖరి రోజు వరకు కూడా పని అయ్యే వరకు అక్కడే ఉంది, అక్కడే పని చేయడం మా లక్ష్యం. అతన్ని మేము ఎవరికి కూడా అడ్డం పడలా. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చూడండి, అన్ని కూడా పక్కన పడేసి, ప్రోటోకాల్ కూడా పక్కన పడేసి తిరిగాడు. ఎవరి కోసం తిరిగారంటే పేద బడుగు బలహీన వర్గాలు మొత్తం కూడా కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఆ కష్టం చూసి చెలించి ఆయన వచ్చాడు. ఆయన చెలించిపోయాడు దానికోసం. మళ్ళీ విజయవాడ మామూలుగా చేసి నేను ఇచ్చేస్తున్నారు. ఆ విధంగానే మామూలుగా వచ్చేస్తా ఉంది విజయవాడ నగరం. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా చేస్తూ ఉంటారు విజయవాడ నగరాన్ని. ఎందుకంటే గత ఏ విధంగా తప్పిదాలు జరిగింది. తర్వాత రమేష్ గారు ఎంత కూడా చెప్పాడు. నేను దానికి ఒకే ఒక నిమిషంలో చెప్తాను. ఎందుకంటే మా వాళ్ళని 36 మందిని చంపారన్నారు. మా వాళ్ళని ఇప్పుడు 7 చంపారండి. మంగళగిరిలో, కర్నూలులో, తర్వాత నంద్యాలలో, అనంతపురంలో 7 చంపేశారు. నేనేమంటానంటే 5 సంవత్సరాల పాటు మీరు విధ్వంసం చేశారు, దాడులు చేశారు, హత్యలు చేశారు. డే 1 పలనాడులో 200 మంది వచ్చి పారిపోయి గుంటూరు వస్తే వాళ్ళ భయపడి అక్కడ కనీసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ధైర్యం కోసం అక్కడికి వెళ్తానంటే వెళ్ళనివ్వలేదు. ఎందుకు వెళ్ళనివ్వలేదండి? ప్రజాస్వామ్య దేశంలో వెళ్ళనివ్వరా? ఆ రోజున మొత్తం ఆపారు. అదేవిధంగా తోట చంద్రయ్య చేసిన పాపం ఏంటండి? తెలుగుదేశం నాయకుడు అయినందుకు, జై జగన్ అన్నమంటే జై చంద్రబాబు అన్నందుకు కోడిని కోసినట్టు పేరు కోసారు. పలనాడులో ఎంతమందిని హత్య చేశారు చెప్పండి? మామూలు హత్యలు చేశారా? అదేవిధంగా గుంటూరు జిల్లాలో పసి బాలుడు, అభవ సంభవం తెలియని బాలుడు అమర్నాథ్ గౌడ్ ఏ పాపం చేశాడండి? ఆడపిల్లలు ఏడిపిస్తే, తన అక్కని ఏడిపిస్తే అడిగినందుకు ఎంత దారుణమైన శోషణకి వెళ్తాంటే
ఇల్లు వస్తుంటే ఆపి ఆ చేలో పిండేసే గోల్ సంచులు చుట్టి ఆ పుస్తకాలు నోట్లో పెట్టి పెట్రోల్ పోసి బతికొండంగా కాల్చేస్తే ప్రజలు అవన్నీ గుర్తించారులేండి. కాదండి, నేను అలానే అన్నా. తర్వాత ఇంకొక విషయం అండి, ఉపాధి హామీలు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో లాస్ట్ లో 2,500 కోట్లు వస్తే ఆ డబ్బులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ వైసీపీ ప్రభుత్వం పనులు చేసి గ్రామాల్లో రోడ్లేసి సిమెంట్ రోడ్లేసి బిల్డింగ్లు కట్టి గ్రామీణ అభివృద్ధి కోసం గాంధీజీ కళ్ళగన గ్రామ అభివృద్ధి కోసం పనులు చేస్తాడు. 2,500 కోట్లు ఇవ్వకపోతే ఆ రోజు నేను డైరెక్టర్గా ఉన్నా, దాంట్లో 50 మంది ఆత్మహత్య చేసి చచ్చిపోయారు. 50 మంది ఆత్మహత్య చేసి చచ్చిపోయారు. ఇవన్నీ 5 సంవత్సరాలు ఎన్ని సంఘటనలు అండి. ఎక్కడో ఎవరో ఒకరికి బాధ ఉంటది, కష్టం ఉంటది. కానీ ఒక్కటే నేను చెప్పేది, ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగిస్తే అది ఎవరన్నా అనవచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఉపేక్షించేది లేదు. గతంలో తెలుగుదేశం హయాంలో ఒక బాలికని అత్యాచారం చేస్తే 2వ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు అతను భయపడి. ప్రభుత్వం అంటే ఎవడైనా సరే తప్పు చేస్తే అది ఎవడైనా ఉన్నాడు. వాళ్ళ గంజా ఏ విధంగా ఉందో మొన్నటి దాకా ఈ రోజు కంట్రోల్లోకి వస్తుంది. ముచ్చుమరిలో జరిగింది, ఇప్పటివరకు శవాన్ని పట్టుకోలేకపోయారు సార్. ఎక్కడండి? ముచ్చుమరిలో ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు ఆ అమ్మాయి శవం ఈ రోజుకి దొరకలేదండి. ఖచ్చితంగా మీకు ఫేవర్గా ఉన్న విషయాలు మాత్రమే కాదు సార్ గురుమూర్తి గారు. జరిగిన 50 సంఘటనలు జరిగిన అత్యాచారాల్లో ఎవరు జరిగినా సరే, ఎవరన్నా ఉన్నాయో వాళ్ళు ఎవరైనా సరే, మాకు పార్టీలు కులాలు మతాలు ఏం మాకు అవసరం. న్యాయం జరిగే వరకు అది ఎవరైనా సరే శాంతి భద్రతలని కంట్రోల్లో ఉంటాయి. మీరు కావాలంటే చూసుకోండి, కంపేర్ చేసుకోండి. ఇప్పుడు ప్రశ్న సార్ ప్రసాద్ గారు, గురుమూర్తి గారు, ఇప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినందుకు మీరు 307 కేసు కట్టి నాయకులందరినీ అరెస్ట్ చేస్తున్నారు, ఏది అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పి. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఉంది పెదకూరుపాడు మాజీ ఎమ్మెల్యే గారి మీద, అవి కూడా 307 కేసులో కడతారండి? ఖచ్చితంగా ఏ రకమైన సెక్షన్ వస్తుందో ఆ రకం వస్తుంది. ఏ రకమైన సెక్షన్ వస్తుంది? రమేష్ గారు ఒకటేనండి చెప్పండి. ఓకే, మీరు ఖచ్చితంగా మంచి ప్రశ్న వేశారు. ఏ సెక్షన్ వస్తే అదే కడతాం. అంతేగాని ఇప్పుడు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసిన సంఘటనలో ఆ రోజు డీజీపీ ఆఫీస్ ఎక్కడ ఉందండి? నేను ఖచ్చితంగా సెక్షన్ కట్టి అది ఏదైనా సరే కేసు కట్టి లోన్ ఇప్పిస్తాం. కేసు కడతారు, ఓకే. మేము కేసు కట్ట ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏంటంటే అది ఏ సెక్షన్ కిందకు వస్తుందో అది విచారణలో తేల్చిన తర్వాత దాని ప్రకారం చేస్తారు సార్. ఇప్పుడు ఆఫీస్ మీద దాడి చేయడానికి వెళ్ళారు, చంపడానికి వెళ్ళలేదు కదండి, చంపడానికి వెళ్ళలేదు కదా. కానీ అక్కడ అటెంప్ట్ టు మర్డర్ కేసు చంపడానికి వెళ్ళలేదని తెలుసా మీకు? అంటే మామూలు అక్కడ దాడి చేసిన చూస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెక్షన్ ఆర్డర్ చేశారు. ప్రసాద్ గారు ఒక మాట, ఆ రోజు దాడి సంఘటనలో నేను అక్కడే ఉన్నాను, ఆఫీసులో. నేను ఆఫీసులో ఉన్నాను. మేము ఎక్కువ అప్పుడు ఉపాధి హామీ పెండింగ్ బిల్స్ వర్క్ చేస్తా అక్కడ ఆఫీసులో ఉన్నాం. చంపటాక ఏంటండి ఆ దాడులు మారణాయుధాలు తీసుకుని వచ్చారండి. తప్పే సార్, తప్పది. కరెక్ట్ అని నేను చెప్పను, తప్పది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చారు, తెలుగుదేశం కార్యాలయాల మీదకి వచ్చారు. మీరు అట్లా అంటున్నారు రమేష్ గారు. నేను గన్నవరం ఒక బీసీ వ్యక్తిగా, ఒక పల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా, నేను ఒక సోషల్ వర్కర్ గా రాజకీయాల్లోకి వస్తే ఒక బీసీ వ్యక్తి మీద దాడి జరిగిందని చెప్పి గన్నవరం వెళ్తే నా మీద 12 సెక్షన్లు కట్టారు. 12 సెక్షన్లు మీరు చెప్పినన్ని కట్టారు. 15 రోజులు రాజమండ్రి జైలు వేశారు. నేను చేసిన పాపం ఏంటి? బీసీ వారికి అన్యాయం జరిగిందని కేసు పెట్టాకి వెళ్ళారు. అసలు నాకు ఏ పాపం తెలీదు. మరి ఇదేంటి చెప్పండి? మీరు అలా వేల సంఘటనలు చేశారు మీరు. గురుమూర్తి గారు వెళ్ళిపోతున్నది. ప్రసాద్ గారు కరెక్ట్, చర్చ జరగాలి కానీ సమయం మించిపోతుంది కదా. ఇంకా గురుమూర్తి గారు మీరు మీ మీద కట్టారని చెప్తున్నారు కదా. మే 8వ తారీఖున అప్పటి హోంమంత్రిగా ఉన్న తానేటి వనిత గారి మీద దాడి జరిగితే పోలీసులు పెట్టిన కేసులు, అటే వాళ్ళు కూడా మీ టీడీపీ వాళ్ళు కూడా కేసులు పెట్టడం జరిగింది. ఆ రోజు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, అరెస్టులు చేశారు, అన్నీ అయిపోయినాయి. కానీ ఛార్జ్ షీట్ వేయని ఒకే ఒక కారణంతో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 16న ఇంకా కొంతమంది పేర్లు 7 పేర్లు యాడ్ చేసి 307 కేసు కట్టారు. అందులో నా పేరు కూడా పెట్టడం జరిగింది. మేము ఆ రోజు అక్కడ లేము. వీడియోస్ అవన్నీ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. హైకోర్టులో ఆ ప్రూఫ్స్ అన్ని చూపించితే మాకు ఇమీడియట్ గా రిలీఫ్ వచ్చింది. మరి ఎప్పుడో మే 8వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్ కి జూన్ 16న మెమో కోర్టులో మా పేర్లు యాడ్ చేసి మెమో ఎలా యాడ్ చేశారండి?
మరి మీ ప్రభుత్వం తప్పులు చేయట్లేదా? రమేష్ గారు రైట్ ఒక్క రమేష్ నిమిషం. గారు రమేష్ గారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. చెప్పండి సార్. కొన్ని వేల మందిని చంపిన పాపం కట్టుకున్నారు, మీరు దాడులు చేశారు, కానీ మేము అట్లా చేయం. చంద్రబాబు నాయుడు గారు రైట్ చేయకపోతే మంచిదే సార్. నేను సాక్ష్యాలతో చెప్తున్నాను సార్, మేము చెయ్యమని మీరు చెప్తున్నారు. ఇక్కడ సాక్ష్యాలతో ఎక్కడన్నా చెప్తున్నా. ఎక్కడన్నా ప్రసాద్ గారికి కూడా ఒక సాక్ష్యం పంపించా. వినండి, ఎక్కడన్నా అలాంటి సంఘటనలు ఉంటే మేమైతే తప్పు చేయం. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, మీరు తగాదాలకు వద్దు, మన మీద బాధ్యత ఉంది, ఆ బాధ్యతను నెరవేరుతాం. ప్రజలు మనకి మంచి మ్యాండేట్ ఇచ్చారు, వారి యొక్క ఆశల్ని మనం నెరవేర్చాలి అనే లక్ష్యంతో మేము వెళ్తున్నాం. మాకు ఎవరి మీద కక్షలొద్దు, కార్పణ్యాలు వద్దు. ఎందుకంటే ఎక్కడైనా ఒకటి పొరపాటు ఏదైనా ఉంటే దాన్ని అవసరమైతే గవర్నమెంట్ పరంగా చర్యలు తీసుకుంటాం. ఏమండి, ఎంత దురదృష్టం చెప్పండి. మీ ఎమ్మెల్సీ గారు డ్రైవర్ చంపి డోర్ డెలివరీ చేశారు. ఇంకా అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సార్ రెగ్యులర్ గా. సుజాత గారు మీ ఎమ్మెల్యే రమేష్ గారు సెక్షువల్ హరాస్మెంట్ చేశాడు. చేశారు, అందరూ చేశారులేండి, ఎవరు తక్కువ కాదులే. కానీ ఇందులో ఒక నిమిషం, సుజాత గారు గురుమూర్తి గారు చెప్పారు నిన్న అంబటి రాంబాబు గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే డిప్యూటీ సీఎం గారు ఎందుకు వెళ్ళలేదు అని అంటే, అక్కడ అధికారులు కావచ్చు కొంచెం ఏదైతే సేవా కార్యక్రమాలకు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఆయన వెళ్ళలేదు. సో మరి ముఖ్యమంత్రి గారు ఎలా వెళ్తారనేది ఇండైరెక్ట్గా ఆయన మాట్లాడారు. నాకు అర్థం కాని అంశం ఏంటి అంటే, ఆయన భలే తెలివిగా మాట్లాడారు. ఎందుకంటే తన అడ్వకేట్ కదా. ఏమంటారు, డిప్యూటీ సీఎంకి వెళితేనే ఇబ్బందులు వస్తాయి అన్నప్పుడు సీఎం గారు ఎలా వెళ్తారంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన ఒక టాప్ మోస్ట్ ఫిల్మ్ యాక్టర్, అందు గురించి క్రౌడ్ వస్తారు. ఆయన దాన్ని పక్క సైడ్ ట్రాక్ పెట్టి ఒక డిప్యూటీ సీఎం అని చెప్పేసి అని అంబటి రాంబాబు గారు చాలా బాగా మాట్లాడారు. మీ రియాక్షన్ చెప్పండి సార్. అంబటి రాంబాబు గారు ఒక లాయరు, మాజీ మంత్రి అనే కంటే, నీటిపారుదల శాఖ మంత్రి అనే కంటే కూడా ఒక మంచి యాక్టర్ సార్. ఆయన మంచిగా ప్రెస్ ముందుకు వచ్చి అదే సార్ చక్కగా హావభావాలతోటి చక్కగా డైలాగులు చెప్పుకుంటూ అవి చెప్పమంటే బాగా చెప్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు సార్. ఆయనకి నీటిపారుదల శాఖ కాకుండా ఆయనకి సినిమాటోగ్రఫీనో ఏదో ఇచ్చుంటే అసలు మన తెలుగు ఇండస్ట్రీ ఒక మంచి నటుడిని కోల్పోయింది సార్. గొప్ప నటనా చక్రవర్తి. ఆయన డాన్సులు అన్ని చూసాం మనం. సంక్రాంతి సంబరాల్లో ఏ కాస్ట్యూమ్లు వేసుకోవాలి, ఏ లిరిక్స్ రాయాలి, ఏ స్టెప్పులు వేయాలి అన్ని సార్ వాటి మీద ఆయన సంబంధించిన మాత్రం చూపించలేదు సార్. అదే అదేండి, అంబటి రాంబాబు గారు అదే రంగంలో కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. ప్రజల మీద పడి ప్రజల్ని చనిపోవడానికి కారణం అవ్వకుండా ప్రజలకి ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలా హ్యాపీ అండి ప్రజలు కూడా. ఆయన అంబటి రాంబాబు గారు అనే వ్యక్తి టీఎంసీలకి క్యూసెక్కి కూడా తేడా తెలియని వ్యక్తి సార్. గతంలో మరి ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు గోదావరి మీద కడుతున్నారో తెలియదు, అటు తుంగభద్ర మీద కడుతున్నారో తెలియకుండా మాట్లాడారు. నేను మొదటి నుంచి అవి చదువుకున్నానా, నాకు తెలుసా అన్నారు. ఎవరన్నా పుట్టుకతో తెలుస్తుందా సార్? ఆ శాఖ తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా దాని మీద అనుభవం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, నాకు చాలా ప్యాషన్ ఉంది దాని మీద అంటే బాగుండేది. ప్రజల్ని అనవసరంగా ప్రజల్ని ఇబ్బంది పాలు చేశారు కదండి. మరి కృష్ణా డెల్టా ప్రాంతానికి చెందిన వ్యక్తే కదండి అంబటి రాంబాబు గారు. మరి గతంలో ఏం చేశారండి? అదే అండి, ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి, కృష్ణా నదికి నీటి ప్రవాహం తక్కువ ఉంటుందని వెదర్ ఫోర్కాస్ట్ అప్పుడు మొత్తుకున్నాయి అన్ని. ఖరీఫ్ కి కృష్ణా డెల్టా ప్రాంతంలో నీళ్లు లేకపోతే వీళ్ళు మన ఇదండి పట్టిసీమ మోటార్లు ఆన్ చేసుకుని వాళ్ళు నీళ్లు ఇచ్చుంటే సరిపోయేది. పట్టిసీమ ఆన్ చేసుకోవడానికి వాళ్ళ అహంకారం అడ్డొచ్చిందండి. పట్టిసీమ అన్నాం కాబట్టి దాని నుంచి నీళ్లు తీసుకోమని చెప్పి పులిచింతల ప్రాజెక్ట్ నుంచి నీళ్లు డ్రా చేశారు. రబీకి వచ్చేటప్పటికి ఇక్కడ పోలవరంలో మొత్తం నీళ్లు ఎండిపోయి, పట్టిసీమలో నీళ్లు ఎండిపోయి, పంటలు నష్టపోయి రైతులందరూ బోరుమని ఏడ్చారు సార్. కాటన్ దొర గారు ప్రాజెక్ట్ అది కట్టిన తర్వాత రైతులు కన్నీళ్లు పెట్టిందంటే వీళ్ళు వచ్చిన తర్వాత, ఈ మహానుభావులు వచ్చిన తర్వాతే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, మరి గత ప్రభుత్వంలో 22 మంది ఎంపీలు ఉండి 11 రాజ్యసభ సభ్యులుండి మీరు ఏం చేశారండి? పోలవరానికి సెకండ్ డిపిఆర్ ఆమోదింపు చేసుకోగలిగారా? అది లేదు. సరే, వాళ్ళు చేయలేదు, ఇప్పుడు మీరు చేయండి. మీరు అధికారంలోకి వచ్చారు, మీరు 100% స్ట్రైక్ రేట్ తో గెలిచారు.
సో ఖచ్చితంగా అవన్నీ పూర్తి చేసి ప్రజలకు మంచి చేయండి. అదే సార్, గజేంద్ర సింగ్ షెకావత్ గారు అన్నమయ్య ప్రాజెక్టు గురించి గేట్లకి గ్రీజు రాయిలాగా కొట్టుకుపోయినాయి అన్నారు. ఆ డబ్బులు పెట్టి ఈయన 600 పెట్టి 600 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టించుకున్నారు. కానీ అన్నమయ్య గేట్లకి గ్రీజు రాయి సరే ఇక అదే గతం గత. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా మరలా మీరు రిపీట్ చేయకుండా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సర్వీస్ చేయండి పబ్లిక్కి. చెప్పాలి కదా సార్. 2022లో గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయింది, పులిచింతల గేట్లు కొట్టుకుపోయినాయి. ఇదే బుడమేరుకి 2023 డిసెంబర్ లో గండి పడితే సార్ ఒక్క నిమిషం నన్ను మాట్లాడివ్వండి. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఏమన్నారండి? 500,000 కోట్లు అయితే నేను సహాయం చేసేవాడిని, ఇది 20,000 కోట్లు అవుతుంది, కేంద్ర ప్రభుత్వం నోట్లు వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళనే అడగాలి, వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోవాలన్నారు. అంటే సహాయ పునరావాసాలకి నోట్లు వచ్చేయడానికి సంబంధం ఏంటండి? అసలు ఏమన్నా కొంచెం అన్నా నోటికి అన్నం తినే వాళ్ళని మాట్లాడతారా సార్ ఆ మాటలు? మరి వీళ్ళ ఇప్పుడు విమర్శిస్తున్నారు, ఇప్పుడు ఇంత సహాయ జరుగుతుంది విమర్శిస్తున్నారు. రోడ్డు మీద రైతుల్ని డయాస్ వేసుకుని పలకరించిన వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. పంటలు నష్టపోతే అడిగేలేండి, ఆయన ఒప్పుకున్నారుగా ఉందాగానే. అలాగే కదా సార్, ట్రైన్ అయితే ఏరియల్ సర్వే చేసిన మహానుభావుడు అండి. మీరు వరదల్లో తిరుగుతున్నారు. అసలు బయటకే రాని మీ నాయకుడు అండి పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ దానికేమో నేను వస్తే సినిమా జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ అలా కామెంట్ చేసినప్పుడు నిన్న పిఠాపురం వెళ్ళారు. అప్పుడు అక్కడ జనం రారండి. పిఠాపురం నియోజకవర్గం ఎక్కడైనా ఒకటే, ఎప్పుడైనా వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఏ యాక్టర్ కైనా ఒకటే పరిస్థితి సార్. వరదల్లో మునిగిపోయి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో అక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళడం మాత్రం కరెక్ట్ కాదు. ఎవరైనా చెప్పినా లేదు, అది మాత్రం కరెక్ట్ గా సార్. ఇప్పుడు వరద తగ్గిపోయింది కదా, ఇప్పుడైనా వెళ్ళి పరామర్శించమనండి. పాపం వెళ్తారు కదండి, ఇప్పుడైనా వెళ్ళి పరామర్శించమనండి. వాళ్ళు ఏం చేయాలో కూడా షెడ్యూల్ మీరే వేయండి, దాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్నారు కదా. అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు సార్? అలాగే గుడివాడ అమర్నాథ్ గారు వీళ్ళిద్దరు చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఒకటి ప్రసాద్ గారు, ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా బాధ్యతాయుతమైనటువంటి అర్థవంతమైనటువంటి ఆరోపణలు, అర్థవంతమైనటువంటి ఆచరణ సాధ్యమైనటువంటి సూచనలు ఇచ్చినప్పుడు ప్రజలు గుర్తిస్తారు. ఉదాహరణకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకోండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోండి, రమేష్ గారిని కూడా నేను ఒకటి అడుగుతున్నా. ఉదాహరణకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆత్మహత్య చేసుకునేటువంటి సందర్భాలలో మరి ఆయన కూడా ఒక దగ్గర కూర్చొని అందరికి ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టేసి ఒక మీడియాలో మా నాన్న చనిపోయిన వాళ్ళు మీరందరూ అభిమానులు, మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, మరి మీరందరూ క్షేమంగా ఉండండి, మీరు మనోధైర్యాన్ని కోల్పోవద్దని ఒక వీడియో కాన్ఫరెన్స్ టీవీ ఛానల్లో ఇచ్చేస్తే సరిపోతాయి కదా. అది కాదు. ఎందుకంటే మనుషులకు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళ భుజం తట్టి వాళ్ళలో ఒకటిగా ఉన్నప్పుడు వాళ్ళకి మనోధైర్యం వస్తుంది. ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు మనం కూడా పెళ్లిలోకి వెళ్తున్నాం, అమెరికాలో ఉండేసి లేకపోతే ఇంకో హైదరాబాద్లో పెళ్లి వస్తే ఎందుకు వెళ్తాం? ఫిజికల్గా వెళ్ళినప్పుడు ఉండేటువంటి ఆత్మీయత, ఆప్యాయత, కాన్ఫిడెన్స్ డిఫరెంట్ ఉంటుంది. అందుకే ఆ విషయంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళుంటారు. ఆయనకి ఇల్లు లేకును, హోటళ్ళు లేవండి, ఎక్కడైనా ఉంటాయి. ఆయనకి ఇల్లు లేదని కాదు, లేకపోతే కావచ్చు. కానీ నేనేమంటుందంటే, మనం ఒక మీడియా ద్వారా మాట్లాడుతున్నప్పుడు లక్షల మంది మనం చూస్తారు కాబట్టి మనం ఒక అర్థవంతమైనటువంటి ఆరోపణలు, సూచనలు చేస్తే తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు చేసినటువంటి విషయము, ఆయన ముఖ్యమంత్రి పోతే ఏం లేదు, పవన్ కళ్యాణ్ పోతే ప్రాబ్లం అవుతుంది అంటే ప్రతిపక్ష పార్టీగా ముందుకు పోకపోతే పోలేదంటారు, పోతే విమర్శిస్తారు. అంటే ఇది ప్రజలు గమనిస్తుంటారు, ఇది చాలా డ్యామేజ్ జరుగుతుంది. మీకు మేలు జరగకపోగా డ్యామేజ్ జరుగుతుంది ఎవరికైనా, అన్ని పార్టీలకు చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనము కష్టకాలంలో ఎప్పుడైనా ఒక పోలీసుకు కానీ, ఒక హాస్పిటల్ కానీ, ఒక చనిపోయినప్పుడు కానీ, ఈ 3 విషయాలలో ఎప్పుడైతే ప్రజలకు ఏ పార్టీలైనా, ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళు వెన్నుదట్టి, వాళ్ళ భుజం దట్టి ఉంటారో అప్పుడు వాళ్ళని చాలా వాళ్ళు స్వీకరిస్తారు. అంటే ఆ అఫెక్షన్ డిఫరెంట్ ఉంటుంది. అందుకోసమే ఇలా అటెన్షన్ ఎందుకు ఉన్నారు అంటే, చంద్రబాబు నాయుడు గారు 74 ఉన్నారా, 94 ఉన్నారా తర్వాత విషయం. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతగా
వెళ్ళారు, ఒక మనోధైర్యం ఇవ్వాలని పోయిన సందర్భాన్ని మనం స్వాగతించకపోతే మీరు ప్రతిపక్ష పార్టీగా మీకే ఒక నెగిటివ్. నిమ్మల రామానాయుడు గారి గురించి చేసిన కామెంట్ పైన 1 minute లో కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు రామానాయుడు గారు కూడా ఇప్పుడు ఆయన దాన్ని ఇప్పుడు మన గురుమూర్తి గారు అన్నట్టుగా మనం రేపు మనందరం కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మనం కూడా ఒక సెల్ఫీ తీసుకుంటాం, లేకపోతే మనం కూడా ఒక ఫోటో తీసుకుంటాం. మన ఆటోమేటిక్గా అది డిఫరెంట్ అయితేనే ఉంటుంది. అప్పటికే ఆయన ములుగుచ్చుకున్నప్పుడుదో అప్పుడే ఆయన ప్లేట్లో తిన్నదో ఇవన్నీ సోషల్ మీడియాలో వక్రీకరించుకుంటారు, అవకాశం కోసం చేసుకుంటారు. వాళ్ళ పార్టీ అభిమానులు రకరకాలుగా స్వీకరిస్తారు కాబట్టి అవి వెళ్తుంటాయి. ఎవరిని మనం ఆపలేము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తే 1000 మంది ఫోటోలు తీసుకుంటారు. ఆయన అది అన్ని తప్పు పట్టలేం కదా. సో అంబటి రాంబాబు గారు చేసినటువంటి విమర్శ వైఎస్ఆర్సీపీ పార్టీకే ఒక నెగిటివ్ ఉంటుంది. ఇది చాలా కష్టకాలమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిన సందర్భాన్ని మీరు వేరే సందర్భాలలో ఇంకో రకమైనటువంటి విమర్శ చేస్తే మీకు కొంత కలిసి వస్తుండేదేమో, కానీ ఈ సందర్భంలో చేసినటువంటి అంబటి రాంబాబు గారి విమర్శ మాత్రం అదిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందులో ఒక బాధ్యతాయుతమైనటువంటి గతంలో ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కూడా అలా మాట్లాడడం బాధాకరం. ఒక సామాన్య కార్యకర్తతో గ్రామ మండల స్థాయి నాయకులు మాట్లాడితే వేరు ఉంటుందండి. సో ఎప్పుడు కూడా ఆ మెచ్యూరిటీ మనం బిహేవియర్ చేయకపోతే పరిస్థితులు వర్సెస్ బిహేవియర్ చాలా మ్యాచ్ చేస్తారు పబ్లిక్. ఇవాళ ఆషామాషి ఏం లేరు, అందరూ అర్థవంతమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష హోదాను వాళ్ళు చాలా హుందాగా ఉండాలని నేను కోరుతున్నాను. రైట్ సార్, ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్నందుకు గురుమూర్తి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, రమేష్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, సుజాత గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే తాడిశెట్టి పశుపతి గారు రాజకీయ విశ్లేషకులు. అందరికీ ధన్యవాదాలండి. మరలా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు.